హాయ్ ఫ్రెండ్స్, ప్రశ్న మన తెలుగుడు. ఈరోజు ఒక విషయం కోసం మాట్లాడాలనిపించింది. ఎప్పుడు కూడా నేను కాంట్రవర్సీకి సంబంధించిన వీడియోస్ ఎప్పుడు చేయలేదు. ఎప్పుడు ఎమోషనల్గా నేను చాలా కనెక్ట్ అయిన టాపిక్స్ మీద తప్పించి ఇలా కాంట్రవర్సీకి సంబంధించిన వీడియో ఎప్పుడు చేయదే ఫస్ట్ టైము. సో మొట్టమొదటిసారి మీడియా మీద అంటే విలేకరుల మీద మొట్టమొదటిసారి ఎందుకో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. సో ఇక్కడ టోటల్గా మన ఇండియాలో కానీ మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ చాలా విషయాలు ప్రాబ్లమ్స్లో ఉన్నాయి. చాలా విషయాలు వెలుగులోకి రావాల్సినవి ఉన్నాయి. చెడు చేసిన వాళ్ళు, రాంగ్ వేలో డబ్బులు సంపాదించిన వాళ్ళు, స్మగ్లింగ్ చేసిన వాళ్ళు, డ్రగ్స్ కోసం చాలా విషయాలు వెలుగులోకి రావడానికి లేకుండా పెద్ద పెద్ద వాళ్ళ హ్యాండ్స్ అవి ఉండి వాటిని ఏమాత్రము పట్టించుకోకుండా ఎక్కడో జరుగుతున్న కుటుంబ సమస్య కోసం మోహన్ బాబు గారి ఇంట్లో ఏదో కుటుంబ సమస్య జరుగుతుంటే సో సోషల్ మీడియా అక్కడికి వెళ్ళి కుటుంబ సమస్యని ఒక యూనివర్సల్ సమస్యగా ఈ విలేకరులు అందరూ వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని ఎంతగా ఇబ్బంది పెట్టి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి పోస్ట్ చేసి చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఈ మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో కాదు, మనం ఉన్న ఊరిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి. ఒకప్పుడు విలేకరుడు అంటే నాకు పర్టికులర్గా పర్సనల్గా చాలా అభిమానం ఉండేది. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒక మంచి విలేకరుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేసేవారు. ఇప్పుడు అలాంటి విలేకరుడు ఒక్కడు కూడా ఎక్కడా కనిపించట్లేదు. సో ఓన్లీ సినిమాలో తప్ప రియల్గా ఎక్కడా కూడా ఒక మంచి విలేకరుడు పేరు కానీ ఈ మధ్యకాలంలో ఈ 5 to 5 years లోపు అసలు ఎవరి పేరు కూడా వినలేదు. విలేకరులు చేసేది ఏంటంటే ఈ సినిమాలు తీసే వాళ్ళని హైలైట్ చేస్తూ లేదా సినిమాల కోసం మాట్లాడుతూ కష్టపడి తీసిన సినిమా మీద సెటైర్లు వేస్తూ హీరోల మీద, డైరెక్టర్ల మీద, ప్రొడ్యూసర్ల మీద తీసిన సినిమా మీద సెటైర్లు వేస్తూ ఉన్నారు తప్ప అసలు విలేకరుడు అంటే ఏంటి అనేది పూర్తిగా మర్చిపోయారు. ఇది కేవలం సినిమాలో మాత్రమే ఒక జెన్యూన్ విలేకరుడు అనే ఇది చూడగలుగుతున్నాం కానీ రియల్ లైఫ్లో ఎక్కడా చూడట్లేదు. ఎక్కడో మోహన్ బాబు గారి ఇంట్లో జరిగే ప్రాబ్లమ్స్ కోసం ఎంతగా ఎఫర్ట్ పెట్టి సో వాళ్ళ ఇంటి బయట కెమెరాలు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి సో వాళ్ళ ఇంట్లోంచి పని మనిషి వస్తే తనని దొంగతనంగా షూట్ చేసి తనతో మాటలు చెప్పించి ఆ అమ్మాయి పాపం చదువుకుందో లేదో ఆ ఇంట్లో జరిగిన విషయాలన్నీ పబ్లిక్లో చెప్పింది. వాళ్ళు ఎవరో దొంగతనంగా షూట్ చేసి అది పబ్లిక్లో పోస్ట్ చేశారు. సో అంత ఇంట్రెస్ట్ పరాయివాడి కుటుంబం మీద మీ అందరికీ ఎందుకురా స్వామి, అంత ఇంట్రెస్ట్? సో బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మన పవన్ కళ్యాణ్ గారు అదేదో పట్టుకున్నారు. సో దాని మీద ఒక్కడైనా సరే హైలైట్ చేసి ఎవడైనా రాశాడా? ఇంకోటి ఏదో కలెక్టర్ ఏదో మంచి పని చేశాడు, సో దాన్ని ఏమైనా హైలైట్ చేసి రాశారా? అట్లీస్ట్ దానికోసం ఎప్పుడైనా మాట్లాడారా? గొడవల్లో మీరందరూ ఇన్వాల్వ్ అయిపోయి దాన్ని హైలైట్ చేసి వాళ్ళందరిని ఇబ్బంది పెట్టి రేపు పొద్దున వాళ్ళ ఇంట్లో ఎవడన్నా సూసైడ్ చేసుకుని చచ్చిపోతే దానికి కారణం మీరే. తప్పకుండా దానికి కారణం మీరే. ఇప్పుడు మోహన్ బాబు గారు ఉన్నారు. నాకు మనోజ్ అంటే చాలా ఇష్టం. నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి చాలా మనోజ్ అన్న సినిమాలు కొన్ని చూస్తుంటే ఆయన సినిమాలను కాకుండా ఆయన స్టేజ్ మీద అప్పుడప్పుడు మాట్లాడిన విషయాలు కానీ ఎందుకో తన వ్యక్తిత్వం చాలా మంచిగా అనిపిస్తుంది. నాకు చాలా ఇష్టం మనోజ్ అంటే. బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే నేను మనోజ్ అని చాలా ఇష్టపడతాను. సో మోహన్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి గొడవ అయినప్పుడు కూడా గొడవ అంటే డిస్కషన్ లాగా స్టేజ్ మీద అయినప్పుడు కూడా వజ్రోత్సవంలో సో నాకు మనోజ్ మీద ఎటువంటి నెగిటివ్ కానీ ఎప్పుడు రాలేదు. ఎందుకో కొంతమంది అంటే ఎందుకు ఇష్టం అవుతుందో మనకు తెలియదు. అలా మనోజ్ అన్న అంటే నాకు చాలా ఇష్టం. సో తను ఎంచుకున్న సినిమాలు కానీ, తన యాక్టింగ్ కానీ, తను పబ్లిక్లో మాట్లాడే విధానం కానీ, ఫ్యాన్స్ని దగ్గర తీసుకునే విధానం కానీ చాలా ఇష్టం నాకు. సో వాళ్ళకేదో ఫాదర్కి సన్కి ఉన్న ప్రాబ్లమ్ని యూనివర్సల్ ప్రాబ్లం లాగా దాన్ని సూట్ చేసి ప్రతి ఒక్కరికి అది టెలికాస్ట్ చేసి ఏది చూసినా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇంక అదే టాపిక్, మోహన్ గారి వాయిస్ లేదా దొంగతనంగా ఈ పని మనిషితో తీసుకున్న వీడియో. సో ఏంది బాస్, ఒక సాలిడ్ ఎవరో అట్లీస్ట్ విలేకరుల్లో కూడా ఒక్కడు కూడా దీనికి రియలైజ్ అయ్యి రే బాబు వాళ్ళ కుటుంబ సమస్యలో ఇంత ఇన్వాల్వ్మెంట్ మనందరికీ ఎందుకు అని ఒక్కరు కూడా ప్రశ్నించే ఇది లేదు. సో మోహన్ బాబు గారు కూడా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అప్పటికే ఆయన చాలా పెద్ద యాక్టర్ అయినా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఆయన ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. ఆయన ఇప్పుడు వయసు కూడా ఎంత ఉంటుంది. ఈ టైంలో ఆయనకి ఇచ్చిన ప్రెజర్ ఏంటి? గబుక్కున ఆయనకి ఏదైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? వాళ్ళ కుటుంబంలో తండ్రి కొడుకు లేదా 190 పడతారు. అది కుటుంబ సమస్య. ఓకే జస్ట్ వెళ్ళారు, మాట్లాడారు, రాశారు, వాళ్ళు ఏదో చెప్పారు, కంప్లైంట్ ఇచ్చారు, అక్కడితో వదిలేయాలి. దాన్ని పట్టుకుని అలా కంటిన్యూ చేస్తున్నారు 3 days నుంచి 2 days నుంచి. ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నాం. మోహన్ బాబు గారు
నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. సో ఆయన కోపం ఎక్కువ, ఎప్పుడైనా ఎవరితోనో గొడవ పడతారో కొడతారో అది అతని పర్సనల్. సో రియల్గా అతను ఆ స్థానానికి రావడానికి ఎంత కష్టపడి ఉంటారు. చిన్న చిన్న క్యారెక్టర్ నుంచి అంత పెద్ద అన్ని సంవత్సరాల జర్నీలో అతను పెంచుకున్న ఇమేజ్. సో మనోజ్ అన్న కూడా సో వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ కుటుంబాల విషయాల్లోకి దూరి దొంగతనంగా షూట్ చేసి పని మనిషిని ట్రాప్ చేసి అన్ని విషయాలు బయటపెట్టి సోషల్ మీడియాకి అంత అవసరం ఏముంది బ్రదర్స్? అసలు మీడియా అంటే పూర్తిగా అర్థమే మార్చేశారు మీరు అందరూ కలిసి. మీడియా అంటే పూర్తిగా అర్థమే మార్చేశారు. సో ఆయన తిరుపతి వెళ్ళేటప్పుడు ఒకసారి ఆ బస్సులో నాకు ఫ్రెండ్ చూపించాడు, ఇదిగో ఇది మోహన్ బాబు గారి కాలేజ్ అనేసి, అంటే విద్యాలయం అని. అంటే అది బస్ స్టార్ట్ అయిన ఒక 10 నిమిషాల వరకు మనకు ఆ కాలేజ్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది, బస్ నడిచి కాదు. సో అంత పెద్ద కాలేజ్ మెయింటైన్ చేయాలంటే ఆయన ఎంత స్ట్రగుల్ అవ్వాలి, ఎంత ఇబ్బందులు పడాలి, ఆ స్టేటస్ మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టపడాలి. సో అంతమందికి చదువు చెప్పే విద్యాలయాన్ని ఆయన నడుపుతున్నాడంటే అట్లీస్ట్ మీరు ఇచ్చే గౌరవం ఇదేనా? ఇట్లా అది కమర్షియలా ఏదా అదంతా పక్కన పెడదాం. ఎందుకంటే ఒక ఆర్గనైజేషన్ ఒక టాపిక్ని ఆర్గనైజ్ చేయాలంటే ఒక సంస్థని దానికి ఎన్నో కోట్లతో పని. సో ఆ విషయంలో అక్కడక్కడ అవకతవకలు అవుతూ ఉంటాయి. సో దాన్ని మీరు ఏదో తండ్రి కొడుకుల మధ్య ఉన్న విషయాన్ని ఏదో యూనివర్సల్ ఇష్యూ లాగా దాన్ని షూట్ చేసి దొంగతనంగా ఇది చేసి ఇంత అల్లరి చేసి, సో అస్సలు అంటే ఒక సామాన్యుడిగా నా ఆవేదన మీతో షేర్ చేసుకుంటున్నా అంతే. నిజంగానే మోహన్ బాబు గారు ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. సో మనోజ్ అన్న కూడా ఎంతో నాకు చాలా ఇష్టం, పర్సనల్గా అతనంటే చాలా ఇష్టం నాకు. సో నేను బేసిక్గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా సరే మోహన్ బాబు గారి మీద నాకేమీ నెగిటివ్ ఏమీ లేదు. సో ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయనకు నిజం కనిపించి ఉంటుంది, ఆ రోజు అలా బిహేవ్ చేసి ఉన్నాడు ఆయన. సో కానీ ఒక వ్యక్తిని ఒక కుటుంబానికి సంబంధించిన ఒక ఇష్యూని మీరు ఇంత హైలైట్ చేసి వాళ్ళని అలర చేసి రేపు పొద్దున ఎవరైనా ఏ సూసైడో చేసుకుంటే వాళ్ళ ఇంట్లో ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఇది చాలా తప్పు బ్రదర్, ఇది చాలా చాలా తప్పు. ఇక్కడ ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎన్నో వెనకబడిన గ్రామాలు ఉన్నాయి, ఎన్నో ప్రాబ్లమ్స్, రోడ్లు బాగలేని ప్లేసెస్ ఉన్నాయి, చాలా ఇల్లీగల్గా చేసే చాలా బిజినెస్లు దందాలు బోల్డ్ ఉన్నాయి. వాటన్నిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి బ్రదర్. అంటే ఒకప్పుడు ఒక విలేకరు అవ్వాలంటే చాలా ప్యాషన్ ఉండేది చాలామందికి. సో నేను విలేకరుని అవ్వాల, నిజంగా ప్రతి ఒక్కరిని పాయింట్ చేయలేదు. ఒక లాయర్ కానీ ఒక విలేకరుడు కానీ నేను ఒకే స్థాయిలో చూస్తాను. నేనైతే నాకు చిన్నప్పటి నుంచి నాకు ఈ మిలిటరీకి సంబంధించిన వాళ్ళన్నా, ఈ విలేకరులన్నా, ఈ లాయర్స్ అన్నా చాలా గౌరవం. సో అలాంటిది మీరు ఆ సినిమాల మీద కామెంట్లు చేసి ఇంటి కుటుంబాల విషయంలో దొంగ కెమెరాలు పెట్టి చూసి ఈ మధ్యకాలంలో ఎన్ని రేపులు జరగలేదు, ఎన్ని మోసాలు జరగలేదు, ఎన్ని జరగట్లేదు. అవన్నీ ఒక్కసారైనా మీరు వెళ్ళి ధైర్యంగా షూట్ చేసి ప్రజెంట్ చేశారా? సో ఎందుకు నాకు బాధ అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో చేసిన బ్రదర్. ఎవరిని అంటే ఒకవేళ నిజంగా నిజాయితీగా ఉన్న విలేకరులు ఎవరైనా మనసు బాధపడితే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నేను క్షమాపణ కోరుతున్నాను. కానీ ఇలాంటి కుటుంబ విషయాల్లో మీడియా వెళ్ళిపోయి వాళ్ళు అల్లరి చేసి ఇది కరెక్ట్గా లేదు బ్రదర్, ఇదైతే కరెక్ట్గా లేదు. మీకు రియలైజేషన్ వచ్చి ఎవరైనా ఒక్కరైనా సరే మీలో ప్రశ్నించి ఇంకా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటి అని ఎవరైనా మీరు ప్రశ్నిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇలాంటి ఎప్పుడు కాంట్రవర్సీ వీడియో చేయలేదు, ఇదే ఫస్ట్ టైము. సో ఎందుకో నాకు చేయాలనిపించి చేశాను. ఎవరికైనా మనసు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి. మళ్ళీ కొడదాం కొత్త వీడియోతో. ప్రశ్న మన తెలుగు. జై హింద్.